హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఆకుకూర అయితే మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఆకుకూర మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి కుళ్ళిపోతుంది, లేదంటే పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. ఇలా చుక్కకూర కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ, ఏదైనా ఆకుకూరలు అయితే ఇలా మనం చక్కగా తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా మొదళ్ళు అయితే కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత పేపర్ ఒకటి తీసుకొని పేపర్లో ఇలా పెట్టేసుకొని ఇలా చక్కగా మడుచుకొని మనం ఇలా పేపర్లో ఆకుకూరని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. పేపర్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, పేపర్ అయితే మనకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కొంచెం గొప్ప తేమ ఉన్నా కూడా ఈ న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇలాగ ఆకుకూర తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోధుమ పిండిని ఇలాగ చపాతీలాగా లేదంటే పూరీలాగా చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా చపాతీ పిండిని కలుపుకున్న తర్వాత మనకి అప్పటికప్పుడు టైం లేనప్పుడు ఇలాగ చక్కగా పిండిని కలిపేసుకొని, ఇలాంటి పెరుగు ప్యాకెట్లు అయితే వస్తూ ఉంటాయి కదండి. పెరుగు ప్యాకెట్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఆయిల్ ప్యాకెట్లు కానీ, ఇలాంటి వాటిల్లో చక్కగా ఇలా పెట్టేసుకొని ఇలా చపాతీ పిండి ఇలాగా పెరుగు ప్యాకెట్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ, నూనె ప్యాకెట్లు కానీ ఇలాగా ఈ ప్యాకెట్స్లో పెట్టేసుకొని ఇలా మర్చుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అవసరానికి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన పని కూడా సులభంగా ఉంటుంది. పూరి కానీ, చపాతీ కానీ వేసుకున్నప్పుడు చక్కగా పొంగుతాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలాంటి అయిపోయిన పేస్ట్లు అయితే పడేస్తూ ఉంటాం కదండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. అయిపోయిన పేస్ట్ని ఇలా తీసుకొని, ట్యూబ్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలా తీసుకొని ఒకటి తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇక్కడ కొంచెం సెదర్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా సెదర్ పెట్టి కొంచెం మనం ఈ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇక్కడైతే హోల్ అయితే పడింది కదండి. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ల్యాప్టాప్ వైర్లు కానీ, మనం ఐరన్ చేసుకునే వైర్లు కానీ, అలానే మిక్సీ వైర్లు కానీ ఇలా పెట్టేసుకుని ఇలాగ ఈ హోల్లో పెట్టేసేసుకొని ఇలా లాక్ చేసుకోవచ్చండి. మనకి చూడటానికి ఇలా ఈ పేస్ట్ ట్యూబ్ని ఇలాగ యూజ్ చేసుకోవచ్చండి. చక్కగా మనం చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకుంటే ఒక చోట అలా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇలాంటి తాళం కప్పులు అయితే కొన్ని రోజులకి సిలుం పట్టేసి, తుప్పు పట్టేసి బాగా ఇవి లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. త్వరగా ఉప్పు పట్టి, సిలుం పట్టి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ తాళం కప్పల్ని వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం తీసుకొని కాటన్కు కొంచెం ఇలా అప్లై చేసుకొని ఈ తాళం కప్పల్ని ఇలాగ మనం కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి. దీనికి డస్ట్ ఉన్న, సిలుం పట్టిన, తుప్పు పట్టిన ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈ తాళం కప్పలు కూడా మనకు చాలా బాగా చక్కగా వర్క్ అవుతుంది. మనం తాళం వేసుకున్నప్పుడు కూడా చాలా ఈ తాళం కప్పలకి సిలువ ఉన్న, తుప్పు ఉన్న చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల కొంచెం ఈ విధంగా యాజ్లైన్ ఇలా అప్లై చేసేసి ఇలా తాళం కప్పలను మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుందండి. చూసారా, దీనికి తుప్పు ఉన్న, సిలువ ఉన్న ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ రోజులు మన్నిక అనేది మనకు కనిపిస్తుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, మనం ఇలాగా నెయిల్స్ కటింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి త్వరగా కట్ అవ్వదు కదండి. ఇది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా నెయిల్ కటర్స్కి షార్ప్నెస్ పోయినప్పుడు అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ అయితే ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు.
ఇలా ట్యాబ్లెట్ సీట్ని ఒకటి తీసుకుని, అయిపోయిన సీట్ అయినా పర్వాలేదండి, లేదంటే మనకి ఏ ట్యాబ్లెట్లు ఉన్నా పర్లేదు, మనం అంచులకి ఇలాగా షార్ప్నెస్ అనేది తెచ్చుకోవచ్చండి. ఇలాగ మనం 1, 2, 3 సార్లు ఇలా అన్నాం అనుకోండి, చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. నెయిల్ కట్టర్కే చక్కగా షార్ప్నెస్ లేనప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా అనుకుంటా ఉంటే మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. మనకి నెయిల్స్ కూడా చక్కగా కటింగ్ అయిపోతాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 6, గ్యాస్ పొయ్యి మీద వంటలు అయితే చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండినప్పుడు కూడా బాగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా గ్యాస్ పొయ్యి దగ్గర మనం నాన్ వెజ్ వండుకున్న తర్వాత ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. మనకి తెలియకుండానే బ్యాక్టీరియా అనేది, క్రిములు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగ ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదండి. చక్కగా మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం అస్తమానం కొంచెం వాటర్ వేసుకుని కడుక్కున్నాం అనుకోండి, గ్యాస్ పొయ్యి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ప్రతిసారి మనం వాటర్తో కడిగే పని లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాగ రోజు వాష్ చేసుకుని అలా పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా వేసేసి పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, సాక్సులు కూడా చక్కగా నలిగిపోకుండా ఐరన్ చేసినట్లనే ఉంటాయండి. ఇలా పెట్టేసుకుని సాక్సుల్ని ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయండి. మనం అవసరానికి తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పని కూడా సులభంగా అయిపోతుంది. మనం ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చక్కగా మనం ఫోల్డింగ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నలిగిపోకుండా మనం తీసుకున్న అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.